ఎరా రేయ్ ఎరా రే రేయ్ వినపడుతుంది చెప్పరా బాబు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఎమోషన్స్, దేశభక్తి అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో థియేటర్లో తండల్ సునామీ స్టార్ట్ అయ్యింది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? ఎమోషన్, లవ్ స్టోరీ, యాక్షన్, దేశభక్తి ఇవన్నీ స్క్రీన్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? లెట్స్ ఫైండ్ అవుట్. ప్లాట్ విషయానికి వస్తే శ్రీకాకుళం ఏరియాలో ఒక సింపుల్ ఫిషర్ మ్యాన్ నాగ చైతన్య కథ ఇది. డబ్బులు సంపాదించడం కోసం నాగ చైతన్య అండ్ వాళ్ళ టీం గుజరాత్ వెళ్తారు. అక్కడ చేపలు పట్టుకొని పని చేసుకుంటారు. అనుకోకుండా ఒకరోజు పాకిస్తాన్ వాటర్ దాటడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళని పట్టుకోవడం, జైల్లో పెట్టడం జరుగుతుంది. పాకిస్తాన్ జైల్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళు పెట్టిన టార్చర్ని ఎలా సర్వైవ్ అయ్యారో, వాళ్ళని ఆ జైలు నుంచి విడిపించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన ప్రయత్నాలు, చివరికి ఈ కష్టాలన్నీ దాటుకొని వాళ్ళు ఇండియాకి ఎలాగ వస్తారో మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ ఏమిటంటే, నాగ చైతన్య ఈ మూవీలో చాలా బాగా ఇంటెన్స్ రోల్ ప్లే చేశారు. రెగ్యులర్ లవర్ బాయ్ రోల్ని వదిలి రా అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. క్యారెక్టర్ కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రై చేశాడు. ట్యాన్డ్ లుక్ కానివ్వండి, బియర్డ్ అండ్ రగ్గడ్ అపిరెన్స్లో చాలా బాగా న్యాచురల్గా కనిపించారు. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్లో చామ్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. సెకండ్ హాఫ్లో ఇంటెన్స్ అండ్ సర్వైవల్ మోడ్లో ఫుల్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్లో ఫైట్స్ అండ్ స్ట్రగుల్స్ బాగా క్యారీ చేశారు. సాయి పల్లవి గారు మూవీకి చాలా ప్లస్ అండి. లవ్ అండ్ సెపరేషన్ మూమెంట్స్లో తన క్యారెక్టర్కి డెప్త్ అండ్ ఎమోషనల్ వెయిట్ ఉంది, విచ్ మేక్స్ హర్ రోల్ వెరీ మెమరబుల్. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్డ్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. కొన్ని సీన్స్కి అయితే గూస్ బంప్స్ మూమెంట్స్ క్రియేట్ చేసింది. డిఎస్పి మార్క్ మెలోడీస్ అండ్ మాస్ బీజిఎంతో మూవీకి పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేశారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చిన పేట్రియాటిక్ సాంగ్ మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు మూవీలో. డైరెక్టర్ చందు మొండేటి తీసుకున్న రియలిస్టిక్ స్టోరీ కమర్షియల్గా హ్యాండిల్ చేయడంలో చాలా సక్సీడ్ అయ్యారని చెప్పాలి. కాకపోతే స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ చేస్తే బాగుందనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని సీన్స్లో సినిమాటిక్ లిబర్టీ బాగా ఎక్కువగా తీసుకున్నారనిపించింది. ఆ లెటర్ విషయంలో కొంచెం డీటెయిలింగ్ మీద వర్క్ చేస్తే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. మూవీలో నాకు నచ్చలేనివి CGI ఈ మూవీకి చాలా మైనస్ అనే చెప్పాలి. చాలా సీన్స్లో అయితే చాలా ఆర్టిఫిషియల్ లుక్ ఇస్తుంది. దానివల్ల కీ సీన్స్ కూడా ఇంటెన్సిటీ తగ్గిపోయింది. సెకండ్ హాఫ్లో ఇంటెన్సిటీ పీక్ రీచ్ అయ్యే ముందు కొంచెం స్లో నరేషన్ వల్ల సీన్కి మధ్య ఎంగేజ్మెంట్ డ్రాప్ అవుతుంది. లో ప్రొడక్షన్ వాల్యూ వల్ల కొన్ని సెట్ పీసెస్ చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. మూవీలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే శ్రీకాకుళం స్లాంగ్. అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా ఫీల్ వస్తుంది. లిప్సింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ 100% మ్యాచ్ అవ్వలేదు, కానీ పర్ఫార్మెన్స్తో కవర్ చేశారు అంతే. ఓవరాల్గా మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇవి. మూవీ అయితే నాకు డీసెంట్ వాచబుల్ అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, అందరికీ మూవీ నచ్చకూడదని రూల్ ఏం లేదు. మీరు కూడా ట్రై చేయండి మూవీ చూడడానికి. సో గైస్, నా ఒపీనియన్ మీ ఒపీనియన్కి మ్యాచ్ అయితే లైక్ చేయండి. మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసాక మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ పెద్దోడు సైనింగ్ ఆఫ్.